హాయ్. తెలంగాణలో 10th విద్యార్థులు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కూడా 10th పరీక్షలైతే పూర్తి చేశారు రాయడం. సో, మొత్తానికి ఎగ్జామ్స్ రాసిన తర్వాత అందరం కూడా సహజంగానే రిజల్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాం. సో, అలాగే 10th విద్యార్థులు కూడా అంతే అమితమైన ఆసక్తితో రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా అంతే ఆశతో పిల్లలు ఎన్ని మార్కులు సాధించారా అనే ఉత్కంఠతో కూడా ఉంటూ ఉంటారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక సమాచారాన్ని ఇచ్చింది. సో, 15వ తారీఖు వరకు కూడా, అంటే ఏప్రిల్ 15వ తారీఖు వరకు కూడా 19 కేంద్రాల్లో దాదాపు ఈ మూల్యాంకనం అనేదంతా కూడా జరుగుతుందన్నమాట. సో, ఆన్సర్ పేపర్స్ అన్నీ కూడా వాలిడేషన్ చేస్తారు. సో, మార్క్స్ కౌంటింగ్ అనేది చేస్తారనమాట. సో, అది అయిన తర్వాత పేపర్స్ కరెక్ట్ చేసిన తర్వాత ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఉండే విధంగా అన్ని సరైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాత ఏప్రిల్ 25 తర్వాత 10th రిజల్ట్స్ని విడుదల చేయాలంటూ విద్యాశాఖ ఆలోచిస్తున్నట్లుగా తెలిపింది. సో, తెలంగాణలో ముఖ్యంగా ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్షలు కూడా విద్యార్థులు కూడా ఆ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో వాటిని విడుదల చేసిన తర్వాత 10th పరీక్షల విద్యార్థులు రాసినటువంటి పరీక్షల రిజల్ట్స్ని కూడా ఏప్రిల్ 25 తర్వాత విడుదల చేయాలి అంటూ కూడా దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించిన విషయం కాబట్టి, సో 25 తారీఖు తర్వాత ఎటువంటి లోటుపాట్లకు తావలేకుండా సక్రమంగా విద్యార్థులందరికీ కూడా కరెక్ట్గా మార్క్స్ అన్ని కూడా వచ్చే విధంగా, పొరపాట్లు ఏవి జరగకుండా ఉండే విధంగా విద్యాశాఖ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. సో, 10th క్లాస్ స్టూడెంట్స్ ఏప్రిల్ 25 తర్వాత మీ రిజల్ట్స్ వచ్చేస్తాయి.